హలో ఎవ్రీవన్, ఫైనలీ ఇట్స్ మీ. అయినా కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నా. సో ఇది బాగుందా బాగాలేదా ఇదంతా మీరు కింద కామెంట్స్లో చెప్పండి. సో మార్నింగ్ థండర్బోల్ట్స్ చూసా అండ్ ఇందాక ఈవినింగ్ హిట్ 3 చూశాను. సో ఇందాక హిట్ 3 చూసా కాబట్టి ఫస్ట్ ఆ మూవీది రివ్యూ చేస్తున్నాను. సో కమింగ్ టు హిట్ 3 మూవీ అయితే బాగుంది, ఇట్స్ గుడ్. కానీ మరీ బ్లాక్ బస్టర్ అయితే అన్ను బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్. ఆ రీజన్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ఫాక్ట్ ఆ రీజన్స్ మూలన మూవీ కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించకపోయినా చాలా ఎంటర్టైనింగ్గా అనిపించింది. బికాస్ మూవీలో అన్నీ ఉన్నాయి. లైక్ మూవీలో ఇన్వెస్టిగేషన్ ఉంది, యాక్షన్ ఉంది, మాస్ సీన్స్ ఉన్నాయి, ఎలివేషన్ ఉంది. మెయిన్లీ లాస్ట్ 30 minutes మీరు ఆ లాజిక్స్ పక్కన పెట్టి చూస్తే ఇట్స్ కంప్లీట్ మెంటల్ మాస్. బికాస్ దాంట్లో నాని యాక్టింగ్, యాక్షన్ ఇవన్నీ చాలా బాగుంటాయి. లైక్ ఎగ్జాంపుల్ మోకోబట్ సీక్వెన్స్ మీరు విక్రమ్ దగ్గర నుంచి చాలా మూవీస్లో చూసుంటారు. ఈ మూవీలో కూడా యూజ్ చేశారు కానీ యాక్షన్లో చాలా డిఫరెంట్గా దాన్ని చూపించారు. సో వీటన్నిటి మూలన మూవీ ఎంటర్టైనింగ్ అనిపించింది, కానీ కొన్ని ఫ్యాక్టర్స్ మూలన మూవీ ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు. ఇన్ఫాక్ట్ ఆ ఫ్యాక్టర్స్ కూడా 1 and 2 చూసాక మన శైలిస్ దగ్గర నుంచి కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తాము. లైక్ మూవీలో స్టోరీ ఆర్ స్క్రీన్ ప్లే ఎలా వెళ్తుంది, క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ. కానీ ఈసారి వాళ్ళు కొంచెం ఒక డిఫరెంట్ డైరెక్షన్ లోకి వెళ్ళారు. నాకు తెలిసి అది అంతగా సూట్ అవ్వలేదు. సో స్పాయిలర్ లేకుండా స్టోరీ గురించి చెప్పాలంటే ఒకటే ప్యాటర్న్ లో చాలా మర్డర్స్ అనేవి జరుగుతున్నాయి అండ్ దాని గురించి అర్జున్ సర్కార్కి తెలిసింది. సో తన కేసు సాల్వ్ చేయాలనుకుంటాడు. సో మరి తన కేసు సాల్వ్ చేశాడా లేదా, ఎలా చేశాడు, ఇవన్నీ మీరు మూవీలో చూడాలి. సో మూవీలో నాకు నచ్చిన విషయాలు అయితే ఫస్ట్ వచ్చేసి డెఫినెట్లీ నానీస్ యాక్టింగ్. బికాస్ నిజంగా ఓన్లీ స్క్రీన్లోనే కాదు బయట పర్ఫార్మెన్స్ తో కూడా హీ కిల్డ్ ఇట్. లిటరలీ స్క్రీన్ మీద చూస్తున్నంతసేపు మీకు నాని ఎక్కడ గుర్తురాడు, జస్ట్ అర్జున్ సర్కార్. లైక్ సడన్ గా అరవటం ఆర్ కొన్ని ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చాలా బాగుంటాయి. సో నో డౌట్ నాని యాజ్ అర్జున్ సర్కార్ ఒక బ్యాడ్ కాప్ లాగా చాలా బాగా చేశాడు. ఇంకా సెకండ్ వచ్చేసి యాక్షన్. బికాస్ ఈ మూవీలో యాక్షన్ చాలా స్టైల్ గాను కొత్తగా అనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టు మోకోబట్ సీక్వెన్స్ చాలా కొత్తగా యూజ్ చేశారు. అండ్ ఇంకోటి మూవీలో ఒక హాల్వే ఫైట్ సీన్ ఉంది. సో అదంతా ఒక 1 take చేశారు కాబట్టి అక్కడ యాక్షన్ కొరియోగ్రఫీ చాలా బాగా చేశారు. ఇన్ఫాక్ట్ శైలిష్ ప్రీవియస్ మూవీ అయిన సైందవ్ తీసుకుంటే దాంట్లో ఫైట్స్ అన్ని కూడా మరి 1-sided ఉంటాయి. కానీ దీంట్లో మరి అలా చూపించకుండా అంటే స్టిల్ సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు, కానీ మరి 1-sided కాకుండా సిచ్యువేషన్ తగ్గట్టు బాగా చూపించారు. సో అందుకే ఫైట్స్ పరంగా అయితే ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. కమింగ్ టు థర్డ్, స్క్రీన్ ప్లే అనొచ్చు. అంటే స్టిల్ ఇక్కడ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ సెపరేట్ గా చూడాలి. బికాస్ ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఇన్వెస్టిగేషన్ వెళ్ళి చూపించారు. సో అక్కడ ప్రొసీడింగ్స్ అవన్నీ కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపించినాయి. అండ్ సెకండ్ హాఫ్ వాళ్ళు కావాలని కంప్లీట్ మాస్ వైపు వెళ్ళారు కాబట్టి అక్కడ స్క్రీన్ ప్లే కంపేర్ టు ఫస్ట్ హాఫ్ చాలా డిఫరెంట్ గా అనిపించింది. సో అలా సెకండ్ హాఫ్ సెపరేట్ గా చూస్తే అక్కడ కొన్ని ప్రొసీడింగ్స్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. లైక్ ఇప్పుడు ఏం చేస్తారు, ఎలా తప్పించుకుంటారు, ఇలా కొన్ని మంచి ఇంట్రెస్టింగ్ సీన్స్ క్రియేట్ చేశారు. సో అందుకే ఐ వుడ్ సే స్క్రీన్ ప్లే కూడా ఓవరాల్ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. సో నాకు అంతగా వర్క్ అవ్వని విషయాలకు వస్తే ఫస్ట్ వచ్చే స్టోరీ. ఎందుకంటే మీరు పార్ట్ 1 and 2 తీసుకుంటే దాంట్లో స్టోరీ చాలా నేరోగా ఉంటుంది. సో అందుకే వాటిలో పెద్దగా లూప్ హోల్స్ జస్టిఫికేషన్ జరగకుండా ఏ యాక్స్ పెద్దగా వదిలేదు. కానీ మూవీ స్టోరీ తీసుకుంటే వీళ్ళు వెళ్తమే చాలా బ్రాడ్ గా వెళ్ళారు. అంటే మూవీ చూసిన వాళ్ళకి ఈ పాయింట్ అర్థమయ్యింది. సో అది పెద్దగా వర్క్ అవ్వలేదు. ఇన్ఫాక్ట్ వీళ్ళు ఇలా స్టోరీ తీసుకోవడం వలన వీళ్ళు చేసిన జస్టిఫికేషన్ సరిపోలేదు. అందుకే మనకి ఇలా డౌట్స్ వస్తాయి. లైక్ ఇలా కూడా జరగచ్చు కదా, ఒకవేళ ఎలా జరిగితే ఏమైంది. సో ఇలాంటి డౌట్స్ వచ్చినప్పుడు కొంచెం స్టోరీతో డిస్కనెక్ట్ అవుతాము. అండ్ నాకు తెలిసి ఈ మూవీలో మెయిన్లీ అదే జరిగింది. ఇన్ఫాక్ట్ నేను శైలేష్ దగ్గర నుంచి స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్ ఎక్స్పెక్ట్ చేశాను. బికాస్ తనే హిట్ 1 and 2లో అంత మంచి స్టోరీ ఇచ్చాడు కాబట్టి 3లో కూడా అలాగే ఉంటుంది అనుకున్నాను. కానీ ఈసారి 3లో వాళ్ళు ఆ స్టోరీని అండ్ మాస్ ఎలిమెంట్స్ ని రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేశారు. ఏదైనా మూవీలో మెయిన్ ఎలిమెంట్ స్టోరీయే, బట్ ఈ మూవీలో అదే స్టోరీ కొంచెం మిస్ అయ్యింది. దాని సెకండ్ వచ్చేసి ఆ లవ్ స్టోరీ ఆర్క్ నాకు పెద్దగా వర్క్ అవ్వలేదు. అంటే వాళ్ళు ప్రాపర్ గానే చూపించారు. లైక్ ఆ ఏజ్ గ్యాప్ అదంతా క్లియర్ గా చెప్పారు. కానీ స్టిల్ ఎందుకో ఆర్క్ ఆల్రెడీ చాలా మూవీస్ లో చూసాం కాబట్టి అంతగా వర్క్ అవ్వలేదు. మెయిన్లీ వాళ్ళు రాసిన సీన్ల మూలన ఆ లవ్ స్టోరీ పెద్దగా కనెక్ట్ అవ్వము. ఇన్ఫాక్ట్ అసలు స్టోరీలో ఆ లవ్ స్టోరీ పెద్దగా స్కోప్ కూడా లేదనిపించింది. ఇంకా సరిగ్గా చెప్పాలంటే సెకండ్ హాఫ్ లో హీరోయిన్ వచ్చిన పోర్షన్స్ అన్ని మూవీని ఏదో బ్రేక్ చేస్తున్నట్టు అనిపించింది. దెన్ కమింగ్ టు టెక్నికాలిటీస్, ఫస్ట్ వచ్చేసి సినిమాటోగ్రఫీ. సో అదైతే చాలా బాగుంది. లైక్ ఇందాక చెప్పిన 1 take సీక్వెన్స్ ఆర్ యాక్షన్ లో మెయిన్లీ కెమెరా వర్క్ చాలా బాగుంది. దెన్ రెండోది మ్యూజిక్ విషయానికి వస్తే నాకు మ్యూజిక్ 50-50. లైక్ కొన్ని చోట్ల బీజిఎం చాలా బాగున్నా కొన్ని చోట్ల పెద్దగా నోటీస్ అవ్వలేదు. సాంగ్స్ అయితే ఫస్ట్ సాంగ్ పెద్దగా అనిపించలేదు కానీ సెకండ్ సాంగ్ బాగుంది. ఇంకోటి ప్రొడక్షన్ క్వాలిటీ బాగుంది. సో ఓవరాల్ మూవీ అయితే ఇందాక చెప్పినట్టు ఇంట్రెస్టింగ్ గా అంటే ఎంటర్టైనింగ్ గా అనిపించింది. ఇన్ఫాక్ట్ మీరు కూడా లాజిక్స్ పక్కన పెట్టేసి ఒక మాస్ ఆడియన్స్ లా చూస్తే మీకు మూవీ ఇంకా బాగా నచ్చొచ్చు. సో ఇంక ఇదే నా హిట్ 3 మూవీ మీద రివ్యూ. సో మీకు కనుక రివ్యూ నచ్చుంటే డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ అసలు ఇదంతా ఎలా ఉందో కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ ఇంకోటి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.